కోటా శ్రీనివాసరావు మృతిపై సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుదీర్ఘకాలం పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన నటుడు కోటా అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇతర నటీనటులు. సినిమా రంగంపై ప్యాషన్ ఉన్న నటుడు కోటా శ్రీనివాసరావు అన్నారు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో వేసే క్యారెక్టర్ల పట్ల కోటాకు ఎంతో కమిట్మెంట్ ఉందని తెలిపారు భరద్వాజ. నిర్మాతలు సాటి నటుల గురించి ఎంతగానో ఆలోచించే నటుడు కోటా శ్రీనివాసరావు అన్నారు. 1993లో సినిమా ఇండస్ట్రీ బాగు కోసం 8 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థలో అందరూ బాగుండాలన్నదే కోటా శ్రీనివాసరావు లక్ష్యమన్నారు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తారు, సినిమాల్లో వేషాల కోసం వస్తారు, లేకపోతే డబ్బుల కోసం వస్తారు, ఏదో చేస్తారు. ప్యాషన్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకడు కోటా గారు. ఆయన వేషం అంటే పాతరం నటులంతా అట్లాగే ఉండారు. తర్వాత వచ్చిన తరం, మా తరం వచ్చినాక వచ్చిన కోటా గారు కమిట్మెంట్, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్లో డైలాగ్ మాడ్యులేషన్ ఎట్లా ఉంటుంది, గెటప్ ఎట్లా ఉంటుంది, ఏ క్యారెక్టర్ చేస్తే ఎట్లా అని 750 సినిమాలు చేశాడు. దగ్గర 400 సినిమాలకి ఎప్పటికప్పుడు సెపరేట్గా ఉండేటట్టు చేసుకుని చేసిన మనిషి ఆయన. ఆయన వేషం వేయటమే కాకుండా ఆ సినిమాని గురించి కానీ, సినిమా సక్సెస్, నిర్మాతను గురించి, సాటి నటుల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచించే మనిషి. 93లో సినిమా ఇండస్ట్రీ అంతా స్ట్రైక్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చేయకూడదంటే హంగర్ స్ట్రైక్ చేశాడు ఆయన. ఇక్కడ మన ఫిలింనగర్ సొసైటీ ఆఫీసులో స్ట్రైక్ 8 రోజులు హంగర్ స్ట్రైక్ చేశారు. వద్దని చెప్తే కూడా వినకుండా చేస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఇక్కడ రావాలి. ఆయనే స్లోగన్ రాశారు, అందరం కలిసి పనిచేద్దాం, కొందరైపు ఎందుకు పనిచేయాలి అనే మాట ఆయన రాశారు. లోపలికి వెళ్తే మీకు ఫోటో కూడా ఉంది, అక్కడ చూసుకోవచ్చు. అంటే సమాజం బాగుండాలి అంటే తన ఉండి వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థలో అందరూ బాగుండాలి అనుకుని తాపత్రయపడ్డ మనిషి. తర్వాత సినిమాని పూర్తిగా ప్రేమించిన మనిషి, సంపూర్ణ